నెల్లూరు నగరంలో పట్టపగలే నడి రోడ్డుపై ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. నమ్మి రాలేకపోయినా నమ్మిన వ్యక్తే ప్రాణాలు తీస్తాడని ఊహించలేకపోయింది ఆ దురదృష్టవంతురాలు. అనుమానం అనే పెనుభూతం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునింది. కన్న బిడ్డలకు దూరం చేసింది. ఈ ఘోర దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూసినట్లయితే, నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి కనుపర్తిపాడుకి చెందిన 35 ఏళ్ల రేవతికి 5 ఏళ్ల క్రితం భర్తతో విభేదాల వల్ల విడాకులైంది. ప్రస్తుతం ఆమెకు 2 పిల్లలతో కలిసి తండ్రి వద్ద ఉంటుంది. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన కడప శ్రీకాంత్ అనే వ్యక్తితో రేవతికి పరిచయం ఏర్పడింది. అయితే గత కొన్ని రోజులుగా రేవతి వేరే ఒకరితో మాట్లాడుతుందనే అనుమానం శ్రీకాంత్లో మొదలైంది. ఇదే విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ఈ క్రమంలోనే ఎలాగైనా రేవతిని అంతమొందించాలి అని శ్రీకాంత్ నిర్ణయించుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం రేవతి కొండైపాలెంలోని ఓ భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి తన తండ్రికి భోజన బాక్స్ ఇచ్చి స్కూటీలో పెట్రోల్ పెట్టించుకోవడానికి బయటకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో శ్రీకాంత్ ఆమెను కలిశాడు. ఇద్దరూ కలిసి పడారుపల్లి చెరువు కట్ట వద్ద రేవు వద్దకు వెళ్ళారు. అక్కడ మళ్ళీ అదే అనుమానంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకునింది. ఆవేశంతో ఊగిపోయిన శ్రీకాంత్ తాను ముందే ప్లాన్ చేసుకున్నటువంటి వెంట తెచ్చుకున్న కత్తితో రేవతిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పలుమార్లు కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావంతో రేవతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య చేసిన అనంతరం నిందితుడు శ్రీకాంత్ నేరుగా వేదైపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. తాను ఒక మహిళను హత్య చేశాడంటూ పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులో ఉన్నటువంటి జీజీహెచ్ మార్చరీకి తరలించారు. మృతురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్య చేసిన సమయంలో నిందితుడు శ్రీకాంత్ కాలికి కూడా గాయం కావడంతో ప్రస్తుతం అతడిని పోలీసుల నిఘాలో జీజీహెచ్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ ఉన్నారు. అనుమానం పెనుభూతమై ఇలాంటి ఘోరాలకు దారి తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.